జై భీమ్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు అనగా ఫిబ్రవరి 23 ఆదివారం ఈరోజు మేము ఇక్కడ గట్కేసర్లో గ్రౌండ్లో స్పోర్ట్స్ మీట్ అనేది పెట్టుకున్నాం. ఎస్సీ హాస్టల్ అన్ని హాస్టల్కి సంబంధించి అందరూ వచ్చి ఇక్కడ స్పోర్ట్స్ అనేది ఆడుతున్నారు. సో ఇదంతా ముప్పూరి కుమార్ అన్న గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. సో ప్రత్యేకంగా ఈ స్పోర్ట్స్ మీట్ అనేది ఎవ్రీ ఇయర్ మేము చేస్తూనే ఉంటాం. ద మెయిన్ మోటో ఆఫ్ ది స్పోర్ట్స్ మీట్ ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ కానీ ఆఫ్టర్ 10th కానీ హాస్టల్స్కి వచ్చేస్తారు. బీటెక్ అంటే ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్కి, డిగ్రీకి ఆర్ నర్సింగ్ ఇట్లాంటి వాటిల్లో జాయిన్ అయిన తర్వాత హాస్టల్స్కి వస్తారు. చాలామంది చిన్నప్పటి నుంచి ఆటల్లో ముందంజలో ఉన్నా కానీ వాళ్ళకి సపోర్టింగ్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు అట్లనే బ్యాక్ ఎండ్ అయ్యి ఉండి జస్ట్ స్టడీస్ మీదే ఫోకస్ చేయడం అనేది అట్లనే ఉంది. వాళ్ళకి ఎవరు ప్రోత్సహించడానికి ఎవరు లేరు. కానీ ముప్పూరి కుమార్ అన్న గారు ఒక ముందు ఆలోచన చేసి స్టూడెంట్స్లో చాలామంది ఆట ఆడే విద్యార్థులు ఉన్నారు, వాళ్ళని ప్రోత్సహించాలి. చదువు ఒకటే కాదు, చదువుతో పాటు ఇలాంటి అన్ని కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా ముందంజలో ఉంటే వాళ్ళు బాగుపడతారు. వాళ్ళు ఒకరికి రిప్రజెంటేటర్గా, ఒకరికి ఏమంటారు రోల్ మోడల్గా నిలవాలని ఇలాంటి ఒక ఐడియా తీసుకొని ప్రతి ఇయర్ స్పోర్ట్స్ మీట్ అనేది పెడతారు. ఇవాళ స్పోర్ట్స్ మీట్లో చాలా వివిధ హాస్టల్స్ లైక్ గట్కేసర్ హాస్టల్ వాళ్ళు, బాద్రుపల్లి, జీడిమెట్ల, సురారం, నెక్స్ట్ కాప్రా, ఇలా చాలా హాస్టల్స్ అందరు కలిసి ఈరోజు ఇక్కడ ఏకమయ్యి అండ్ వివిధ హెడ్స్తో హాస్టల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళతో కూడా మాట్లాడి స్పోర్ట్స్ మీట్ అనేది ఇలా స్టార్ట్ చేశాము. అండ్ గేమ్స్ అనేవి చాలా చక్కగా జరుగుతున్నాయి. స్టూడెంట్స్ అందరూ చాలా మంచి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ ఈ స్పోర్ట్స్ మీట్కి పెట్టడానికి ఇంకో ముఖ్య కారణం ఏంటంటే ఎస్పీపీ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఎస్పీపీ ఒక ప్రోగ్రామ్ అంటే ఏంటంటే దాని ఫుల్ ఫామ్ వచ్చేసరికి స్టూడెంట్స్ ప్రెజెన్స్ ప్రోగ్రామ్. దాని యొక్క మెయిన్ మోటో ఏంటంటే ఒక స్టూడెంట్ ఒక హాస్టల్కి వచ్చిన తర్వాత ఆయన ఒక గోల్ అనేది పెట్టుకోవాలి. అసలు వాడు ఎందుకు చదువుతున్నాడు, ఏం చేయాలి, అసలు బాబాసాహెబ్ సిద్ధాంతం ఎటువంటిది, దాన్ని ముందంజకి మనం ఎలా తీసుకెళ్ళాలి అనేది ఆ స్టూడెంట్స్కి అవగాహన తెప్పించి ఆ స్టూడెంట్ అనేది ఇన్స్పైర్ అయ్యి ఒక గోల్ అనేది పెట్టుకొని ఆ గోల్కి తగ్గట్టుగా వాళ్ళు కృషి చేసి శ్రమించి ముందంజలో ఉండి ఆ గోల్ని రీచ్ అవ్వడానికి ద మెయిన్ మోటో వచ్చేసరికి అదే. దానికోసం చాలా వరకు ముప్పూరి కుమార్ అన్న చాలా వరకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు చాలా వివిధ రకాలుగా పోరాటాలు చేసి మాకు ఇంతవరకు ఇంత మంచిగా మేము స్పోర్ట్స్ మీట్ పెట్టుకొని ప్రతి ఇయర్ ఇంత చక్కగా గ్రాండ్ సక్సెస్ అనేది చేస్తున్నాం. అండ్ ఈ మీట్స్లో ఎవరైతే స్పోర్ట్స్లో చాలామంది గెలుస్తారో వాళ్ళకి మేము అవార్డ్స్ ఇచ్చి వాళ్ళని ఇంకా ఇన్స్పైర్ చేసి వాళ్ళని ఇంకా ప్రోత్సహిస్తున్నాం. ప్రోత్సాహంతో పాటు ఆ మీటింగ్లో అసలు బాబాసాహెబ్ సిద్ధాంతం అంటే ఏంది, అసలు మనం ఒక ఎస్సీ హాస్టల్లో ఉంటున్నామంటే మనకి ఇది ఎలా వచ్చింది, ఒక రిజర్వేషన్ ఎలా వచ్చింది, దానికి ఎటువంటిగా వాళ్ళు ఎంత శ్రమించారు, బాబాసాహెబ్ ఏం చేశారు, మనకి ఎట్లాంటి రిజర్వేషన్స్ ఇచ్చారు, ఎలాంటి పోరాటాలు చేశారు, అవన్నీ నాకైతే ఈ హాస్టల్స్కి వచ్చిన తర్వాత అన్న దయ వల్లే నాకు ఇవన్నీ తెలిసినాయి. నిజంగా ఏదో ఎస్సీలో పుట్టామన్నట్టే ఉంది. కానీ ఇట్లా హాస్టల్స్కి రావడం వల్ల, అన్న చెప్పడం వల్ల చాలా వరకు నేను కూడా నేర్చుకున్న తర్వాత ఇప్పుడు మేము కూడా ఒక గోల్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ ఇప్పుడు ఎవరైతే హాస్టల్స్లో ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక గోల్ అనేది పక్కా సెట్ చేసుకున్నారు. వాళ్ళకి ఆ గోల్ లేకపోయినా కానీ అన్న వాళ్ళు చెప్పే మాటల ద్వారా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి గోల్ అనేది సెట్ చేసుకొని చాలా వరకు అందరూ గోల్స్ అనేది రీచ్ అవుతున్నారు. మీరు దీనికి ముందు చూసుకుంటే దగ్గర ఒక ఎస్సీ హాస్టల్ స్టూడెంటే తరుణ్ అనే స్టూడెంట్ యూపీఎస్సీ క్వాలిఫై అయ్యిండు. ఆయన ఒక గోల్ అనేది సెట్ చేసుకోవడం వల్ల ఆ యూపీఎస్సీ అనేది క్రాక్ చేసి చాలా తక్కువ వితౌట్ కోచింగ్తోనే ఆయన యూపీఎస్సీ అనేది క్వాలిఫై అయ్యి మంచి 300 లోపు ర్యాంక్నే తీసుకొచ్చి మంచిగా మనందరికీ ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉన్నాడు. సో ప్రతిసారి మేము ఎవ్రీ ఇయర్ ఇది చేసుకుంటూనే ఉంటాం. అండ్ ఇది ఇంకా ముందుకు కూడా వెళ్ళాలని ప్రతి ఒక్కరు మంచిగా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. గోల్ అనేది మంచిగా అందరు సెట్ చేసుకోవాలి. అండ్ మీరు కూడా అందరూ ఒక గోల్ అనేది సెట్ చేసుకోండి. అండ్ ఆ గోల్ కోసం కృషించండి. ఒకవేళ ఓడిపోయినా సరే మళ్ళీ దాన్ని స్టార్ట్అప్ చేయండి, మళ్ళీ చేసి ఎట్ లాస్ట్ గోల్ అయితే డ్రీమ్ని రీచ్ అవ్వండి. సో థ్యాంక్ యూ. జై భీమ్.